పొద్దునే నేను చేస్తాను జాగింగ్. ఇప్పుడు ఎవరి వల్ల నా ఫోను రింగింగ్. చప్పట్లు కొట్టండి. ఓహో, తప్పకుండా మిస్డ్ కాలే. అయితే మా అమ్మే అయి ఉంటుంది. నాకు ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పింది మీరే, చప్పట్లు కొట్టింది కూడా మీరే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఓహో, అరే ఆపండి ఆపండి, అన్నయ్య ఆపన్నయ్య అన్నయ్య. తప్పుకో బాబాయ్. ఈ కాలం కుర్రాళ్ళు న్యూస్ పేపర్ దొంగతనం చేస్తున్నారా? ఓహో, ఎవరైనా న్యూస్ పేపర్ ఇలా చదవాలని అనుకుంటారా? అరే వెళ్ళు. అరే ఆపండి. అరే తమ్ముడు తప్పుకోమ్మా, తప్పుకోమ్మా. అరే ఓ తప్పుకో తమ్ముడు. ఓహో, అరే గురు, 6 ప్యాక్ కోసం చాక్లెట్లు మానేశాను. ఇలా గాల్లో ఎగురుతున్నాను. చప్పట్లు కొట్టండి. ఓహో, అరే ఓహో ఓహో, అరే అన్నయ్య, అరే ఓహో, అరే సబ్వే సర్ఫర్స్ ఆడేలా చేశారే. నా కాళ్ళ కింద ఒక హావర్ బోర్డు ఉంది, కానీ దానికి బ్రేక్ ఎక్కడుంది? ఓహో, అరే నేను వెళ్ళే దారిలో ఒక పోలు. నన్ను ఎలాగైనా ఎప్పుడు ఆపండి ఆపండి. ఓహో, అరే అన్నయ్య క్షమించు. ఆంటీ సారీ. ఓ బాబాయ్. అరే ప్రాణాలు ఎప్పుడు పోతాయని వెళ్తుంటే చప్పట్లు కొడతారేంటి? అరే ఇంత పెద్ద ట్రక్కా, వెళ్ళి గుద్దుకుంటే నా మొహం మొత్తం ప్లేట్ అయిపోతుంది. అరే తప్పుకో తప్పుకో అన్నయ్య, తప్పుకో, దారి పో, తప్పుకో. అరే అతి వేగం ఆరోగ్యానికి హానికరం. అరే తప్పించుకున్నాను, లేకపోతే జన్మదినమే నా ఆఖరి దినం అయ్యేది. పుట్టినరోజు శుభాకాంక్షలు కర్ణా సార్. అరే ఎవర్రా నువ్వు ఇలా నాన్సింగ్ లో చెప్తున్నావు? ఎవరైనా ఇలాంటి టైంలో హ్యాపీ బర్త్డే అంటారా? సరే పర్వాలేదులే. ఐపీఎల్ లో 6ల మీద 6లు కొడుతున్నారు. నా కోసం ఎవరో కేక్ చేశారు. చప్పట్లు కొట్టండి కొట్టండి. సూపర్. ఓ అరే కిటీ, నేను ఈ పని చేసినందుకు సారీ. నేను తిన్న కేక్ బ్లాక్ బెర్రీ. చప్పట్లు కొట్టండి. సార్, మీరు అనవసరంగా ఎందుకు ఇలా చేశారు? కేక్ అంతా వేస్ట్ చేసేశారు. ఏమైంది కిట్టి? నా కోసం చేసిన కేకే కదా, అందుకే తినేశాను. ఈ కేక్ మీది కానే కాదు సార్. అందరికి ఇవ్వాలని నాకు కూడా తెలుసు, కానీ కేక్ నా కోసమే కదా, అందుకే ఫస్ట్ తిన్నాను. తప్పులేదులే. చప్పట్లు కొట్టండి. ఈ రోజు సన్నీ బర్త్డే. ఈ కేక్ మీద మీకెలా హక్కు ఉందనగలరు? అంటే ఈ కేక్ నువ్వు నా కోసం చెయ్యలేదా? ఓహో, మీకు కూడా ఒక పీస్ ఇస్తారు సార్. సన్నీ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ కొట్టుకు వెళ్ళి తన కోసం కేక్ తీసుకురావాలి. మొన్నే ఆర్సీబీకి గెలుపు వచ్చిపోయింది. కిట్టికి సన్నీ బర్త్డే గుర్తుంది, కానీ నా బర్త్డే మర్చిపోయింది. చప్పట్లు కొట్టండి. ఓహో, అరే అని నువ్వు నాకేమీ చెప్పదలుచుకోవడం లేదా? అవును చెప్పాలి. మీ దగ్గర కిట్టి ఇంకా చెప్పలేదా? తను మర్చిపోయిందే, కనీసం నువ్వైనా చెప్పు. సాయంత్రం 5ంటికి మీరు రిసార్ట్కి వచ్చేయండి. సన్నీ యొక్క బర్త్డే పార్టీ ఈరోజు. ఇదే చెప్పాలనుకున్నావా? అవును. అరే యార్, బయటికి వెళ్దాం అనుకున్నాను, కానీ నా కారులో పెట్రోల్ లేదు. ఈ రోజంతా నాకు అసలు బాగోలేదు. చప్పట్లు కొట్టు. నేను అబద్ధమైన విషయాలకి ఎప్పుడు క్లాప్స్ కొట్టను. మీరు ఈ రోజే పుట్టారంటున్నారు, మరి ఎలా ఇంత త్వరగా మీరు పెరిగారు? అరే హనీ, ఈ రోజు అంటే ఈ రోజు డేట్ ని చెప్పాను. రాహని మనం ప్రాక్టీస్ చేయాలిగా. అరే యార్, మీ ఎవరికి బర్త్డే గుర్తులేదా? జ్ఞాపకం ఉంది సార్, అందుకే మేము పార్టీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్.
ఈ రోజు సన్నీ బర్త్డే పార్టీ. ఈ రోజు మేము తనని స్విమ్మింగ్ పూల్ లో పడైపోతున్నాం. హలో మేడం. హలో, నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా సన్నీ బర్త్డేకి వచ్చేస్తాను. సరేనా పిల్లలు? ఓకే. బాయ్. ఏంటి మేడం వెళ్ళిపోతున్నారు? కనసా ఇప్పటికే బాగా లేట్ అయింది. మనం ఈ రోజు ఈవినింగ్ బర్త్డే పార్టీలో కలుసుకుందాం. కానీ అరే పిల్లలు, ఈ రోజున ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ ఎంత ప్రయత్నించినా వాళ్ళకి అసలు స్కోపే లేదు. ఎవరికి అసలు నా బర్త్డేనే గుర్తు లేదు. చప్పట్లు కొట్టండి, కొట్టండి. కనీసం ఇక్కడ ఎవరో ఒకరు నాకు బర్త్డే విష్ చేస్తారు. సోదరా, మీకు శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మంచి ఉద్యోగస్తుని పురస్కారం మీకు లభించింది. ఈ తర్వాత కూడా మీకు లభించొచ్చు. అరే, అవార్డు కోసమే నాకు విష్ చేసావా? నాకు అవార్డు వచ్చి ఇప్పటికే నెల అయిపోయింది. అవును, ఒక నెల తర్వాతే కదా మిమ్మల్ని నేను చూస్తున్నా. ఏ చిలక, ఆగు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలాగున్నావు బ్రో? కుదురుగా గంతవా, నిన్నేం చేస్తారో చూడు. తన పూల్కి లోపలికి వెళ్ళడానికే కదా దూకాడు. నేను కొలంలో కాదు, జైల్లో వేస్తానంటున్నావు. ఇక్కడ జైలు నాకు కనిపించట్లేదు. అరే, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. హలో ఇన్స్పెక్టర్ బాండా. అరే నువ్వా? నేను నా పాస్పోర్ట్ ని రెన్యువల్ చేయడానికి ఇచ్చాను కదా. మీరు అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెక్ చేశారు కదా? అరే, మర్చిపోయానే. విందు వల్ల మర్చిపోయాను. రేపు తప్పకుండా మీ పని చేసేస్తా. అరే ఏంటిది, నా బర్త్డే ఎవరికి గుర్తులేదు. నా కళ్ళజోడు పోగొట్టుకున్నందువల్ల ఈ సమస్య అంతా. అరే సనే, నీ పేరు కూడా కన్నానా చెప్పు. కనసా, ఈ కేకు మీకోసమే తెచ్చాను. నేనే మీకోసం సర్ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేశాను. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఈ ఎండలు ఎక్కువ అవుతున్నాయి. నాకు మీ అందరి ప్రేమను చూసి ఆనంద పాష్పాలు వస్తున్నాయి. చప్పట్లు కొట్టండి, కొట్టండి.